కడప జిల్లా పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైఎస్ఆర్ ఆ తర్వాత సీఎం జగన్ పైన పోటీ చేసిన టీడీపీ మాజీ నేత సతీష్ రెడ్డితో వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లారు. 2019 ఎన్నికల తర్వాత సతీష్ రెడ్డి టీడీపీకి దూరమయ్యారు. తిరిగి ఆయన్ను టీడీపీలోకి తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన గత 4 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఇక సతీష్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైఎస్ఆర్ ఆ తర్వాత సీఎం జగన్ పైన పోటీ చేసిన టీడీపీ మాజీ నేత సతీష్ రెడ్డితో వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లారు. 2019 ఎన్నికల తర్వాత సతీష్ రెడ్డి టీడీపీకి దూరమయ్యారు. తిరిగి ఆయన్ను టీడీపీలోకి తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన గత 4 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. సతీష్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. నేను కానీ అదేవిధంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడప జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సురేష్ బాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నేను, సురేష్ బాబు గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. సతీష్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించేదానికే ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి రావడం జరిగింది. సతీష్ గురించి ఎందుకంటే మేము చాలా కాలం పార్టీలో ఉండి గతంలో కూడా ప్రయాణం చేసినాం. సతీష్ గురించి నాకు బాగా తెలుసు. సురేష్ బాబుకు కూడా సతీష్ గారి గురించి బాగా తెలుసు. ఎందుకంటే అందరికి ఒకరికొకరి కలిసి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం. చాలా సుదీర్ఘ కాలం నుంచి మా చిన్నాన్న శివారెడ్డి గారితో కూడా సతీష్కు బాగా సంబంధాలు. అప్పటి నుంచి కూడా మా అందరికి కూడా ఈ కుటుంబంతో కానీ మాకు కానీ మా కుటుంబానికి కానీ రాజకీయంగా అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి, మిత్రుడిగా అయితేనేమి మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. రాజకీయాల్లో కూడా సతీష్ రెడ్డి గారు నేను కూడా గమనించాను. మేము కూడా రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి కింద స్థాయి నుంచే చూస్తూ వస్తా ఉన్నాం. నాయకులు, కార్యకర్తల కోసం చాలా దశాబ్దాల కాలం ఈ నియోజకవర్గంలో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ కుటుంబం పైన రాజకీయంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి. అదేవిధంగా రాజకీయంగా పోరాటం చేస్తూనే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా సతీష్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఎక్కడ కూడా రాజీ లేకుండా, ఎందుకంటే అందరూ కూడా అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ముఖ్యమంత్రిగా ఉండడము. ఆయన రాష్ట్ర స్థాయిలో కాదు, దేశంలో కూడా వైఎస్ఆర్ కంటే మహానేతగా ప్రజల హృదయాల్లో ఉన్నాడు. దేశంలో కూడా ఒక గుర్తింపు, ఒక ఆయన ముద్ర వేసి. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. వైసీపీలోకి ఆయన్ను ఆహ్వానించినట్టుగా మనకి సమాచారం అందుతోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. బిందు, అయితే ఇవాళ చాలా కడప జిల్లాలో చాలా ఊహించినటువంటి పరిణామం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పులివెందుల రాజకీయాల్లో ఇది ఒక అలజడి కావచ్చు, అలాగే సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీపై ఒక పోటీ చేస్తూ, ఒక టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తూ వైఎస్ఆర్ కు ప్రతిపక్షంగా అలాగే పోటీదారుడుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఇంటికి ఈ రోజు వైసీపీ నేతలు వెళ్లారు. ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించేందుకు కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన గతంలో 30 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్నారో అప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబంపై, అలాగే వైఎస్ఆర్ పై, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆయన గత ఎన్నికల్లో కూడా ఆయనపై పోటీ చేశారు.
టీడీపీ పార్టీ నుంచి. అయితే 2019 తర్వాత సీఎం జగన్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా సతీష్ రెడ్డిని టీడీపీ పార్టీ పట్టించుకోలేదు, అంత ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి ఆయన ఒక సందర్భంలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. అయితే ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని వర్కులు చేసుకుంటూ ఏదో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజు ఆ మధ్యలో కూడా వైసీపీలోకి జాయిన్ అవుతారని చెప్పి కూడా కొన్ని ఊహాగానాల్లో ప్రచారం జరిగింది. అయితే ఇవాళ రానున్న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే సతీష్ రెడ్డికి ఉన్నటువంటి బలాన్ని కూడా వైసీపీకి తోడు చేసుకోవాలని చెప్పి సీఎం జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలోనే వెళ్లి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డితో మాట్లాడి సతీష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించండి అని చెప్పి సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఇవాళ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు అలాగే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వీరిద్దరూ కూడా ఈ రోజు వేంపల్లిలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఆ భేటీలో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆయన డైరెక్షన్ లో మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించమని చెప్పి స్వయంగా చెప్పారంటూ కూడా వీరు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సందేశాన్ని సతీష్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆహ్వానం పలికారని చెప్పి కూడా వారు ఆ సందేశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మీకు ఎటువంటి మీ గౌరవానికి అలాగే మీ వర్గానికి ఎటువంటి భంగం వాటిల్లదు, పార్టీలో మీకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నారంటూ కూడా వీరు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వారితో భేటీలో పాల్గొన్న సతీష్ రెడ్డి తమ్ముళ్ళు కావచ్చు అలాగే వారి వర్గంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన ముఖ్య అనుచరులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే గత 3 రోజుల తర్వాత తన అనుచరులతో కావచ్చు తన దగ్గరగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో అందరితో కలిసి మండల నాయకులు కావచ్చు నియోజకవర్గ నాయకులతో అందరూ కలిసి మాట్లాడుకుని చర్చించుకున్న తర్వాత మా అభిప్రాయం మా ఏంటి అనేది కూడా చెప్తామని చెప్పి కూడా సతీష్ రెడ్డి వారికి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ సతీష్ రెడ్డి ఈ వైసీపీలో జాయిన్ అయితే మాత్రం ఇది ఒక కొత్త దానికి తెర లేపినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వైరముగా అలాగే చాలా వైఎస్ఆర్ కు తలపడి అలాగే పోటీ చేసి ఓడిపోయి 30 సంవత్సరాలుగా ఓడిపోతూ వస్తున్నటువంటి సతీష్ రెడ్డి ని సీఎం జగన్ తన పార్టీలకు ఆహ్వానిస్తే ఇటువంటి రాజకీయ సంస్కృతి ఎప్పుడు లేదు. సో ఈసారి అలాంటి సంస్కృతికి సీఎం జగన్ తెరలేపారనుకోవచ్చు. ఇదంతా కూడా పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇలాంటి నాయకుడు ఉంటే బాగుంటుందని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావించినట్లుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలోనే సతీష్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలి, తనకున్నటువంటి బలగాన్ని అలాగే తనకున్నటువంటి ఓట్ బ్యాంక్ ని కూడా వైసీపీకి మళ్లించుకునే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లుగా మనం చూడొచ్చు. అటువైపు బీటెక్ రవి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే వారైతే కూడా ఇంతవరకు ఎటువంటి సంప్రదింపులు జరగలేదు సతీష్ రెడ్డితో పార్టీలోకి రండి అని చెప్పి కూడా. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా సతీష్ రెడ్డి వైసీపీ వైపు వెళ్లేందుకు చాలా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 3 రోజులు ఆయన గడువు అడిగారు. ఆ 3 రోజుల తర్వాత ఆయన అధికారికంగా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి సీఎం సమక్షంలోనే పార్టీలో జాయిన్ అయ్యి కండు. రైట్. థ్యాంక్ యూ రామచంద్ర. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.